अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। और अब खबरें तफसील से। हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। रोज़ाना सैकड़ों अफराद इस कैम्प से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికే కై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుతా, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि वह ज़िला मुस्तखर की लाइब्रेरी के मसाइल को हल करने की पूरी कोशिश करेंगे ताकि मुकाबला जाती इम्तहानात की तैयारी करने वाले उम्मीदवारों को मुलाजिमतें मिले और अपने वालिदैन की ख्वाबों को वो पूरा करें। इन्होंने मंगल के रोज़ मरकज़ी लाइब्रेरी का अचानक दौरा किया, लाइब्रेरी के तमाम हिस्सों का जायज़ा लिया और हुक्काम को बहुत सी तजावीज़ पेश की। इन्होंने मुकाबला जाती इम्तहानात की तैयारी करने वाले उम्मीदवारों से बात की। उम्मीदवारों ने अपने मसाइल के बारे में कलेक्टर को बताया। इन्होंने यकीन दिलाया कि ज़रूरी किताबें दस्तयाब कराने के लिए इक़दाम किए जाएंगे। वो पुरअमन माहौल में बग़ैर किसी परेशानी के तालीम हासिल करने और हुकूमती मियारात हासिल करने के ख्वाहिश ज़ाहिर की।
అందుబాటులో కనీసం ఏమైనా తెచ్చుకుంటారు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో సెంట్రల్ లైబ్రరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాతో పాటు ఇక్కడ చదువుతున్న ఆస్పిరెంట్స్, ముఖ్యంగా గ్రూప్ ఎగ్జామ్ కోసం రాసిన ఆస్పిరెంట్స్, తర్వాత సెక్రటరీ లైబ్రరీ గారు, వారందరూ స్టాఫ్ కూడా నాతో పాటు ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారితో కూడా అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది, వారితో ఇంటరాక్షన్ కూడా చేయడం జరిగింది. వారు కొన్ని సమస్యలు మా దృష్టికి కూడా తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కూడా వాళ్ళు అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసే ముందు కూడా, డిఎస్సి ఎగ్జామ్ జరిగే ముందు కూడా వారు మా దగ్గర వచ్చి టైమింగ్స్ గురించి కూడా అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అడిగితే అప్పుడు టైమింగ్స్ కూడా మోడిఫై చేసి పొద్దున 6 నుంచి నైట్ 11 వరకు ఇక్కడ స్టాఫ్ కూడా ఉండి మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి కోరుతున్నారు. సో ఇక్కడ సెక్రటరీ లైబ్రరీ గారు కూడా వారు ఏవైతే అంటే సూచనలు ఉన్నాయో, వారు ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో అవి కూడా చెప్పడం జరిగింది. కొన్ని సమస్యలకు సంబంధించిన ఇక్కడ డోర్స్ విండోస్ సమస్యలు కానీ, తర్వాత ఎలక్ట్రిఫికేషన్ సమస్యలు కానీ, తర్వాత ఇక్కడ బుక్స్ మ్యాగజైన్స్ ఈ సమస్యలు కానీ, వైఫై సమస్యలు కానీ, గేట్ సమస్యలు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ సమస్యలకి తప్పకుండా రిజాల్వ్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఒక కీలకమైన టైంలో వారు ఇప్పుడు పాస్ అవుతున్నారు. ఈ కీలకమైన టైం ఎందుకంటే ఇప్పుడు అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, తర్వాత నవంబర్లో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది, తర్వాత డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి నెక్స్ట్ 4 months వారి భవిష్యత్ కోసం చాలా క్రూషియల్ ఉంది. సో మా కోరిక అండ్ వారి కోరిక కూడా ఒకటే, వారు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఏమైనా గ్రూప్స్ ఎగ్జామ్లో వారికి మంచి ప్రభుత్వం ఉపాధి రావాలి. నా కోరిక కూడా అదే. దట్ ఆదిలాబాద్ జిల్లాలో అట్లానే ఇక్కడ ఆదిలాబాద్ సెంట్రల్ లైబ్రరీ కానీ, ఇట్లా మా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క లైబ్రరీ కానీ, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉట్నూరులో కానీ కూడా ప్రతి ఒక్క చోట్ల ఎక్కువ మంది మన ఆదిలాబాద్ జిల్లా నుంచి గ్రూప్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి నేను కోరుతున్నాము. DCCB चेयरमैन अड्डी भोजा रेड्डी ने बराह रास्त इंतबा दिया कि वो साबिक़ वज़ीर जोगू रामन्ना की मुकम्मल जन्म पत्री जानते हैं. अगर इन पर कोई ज़ाती तबसरा किया गया तो वो इसे एपिसोड के ज़रिए नशर किया जाएगा. इन्होंने मंगल के रोज़ कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस पे मीडिया से बात की. इन्होंने क़र्ज़ माफ़ी से मुतल्लिक़ BRS क़ायदीन के तबसरों की मज़म्मत की. इन्होंने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह व बहबूद को जहन में रखकर काम कर रही है. इन्होंने कहा कि तकनीकी ख़राबियों की वजह से 40% क़र्ज़ माफ़ी अभी तक नहीं हो सकी और इस मकसद के लिए हुकूमत ने खुसूसी निज़ाम भी तरतीब दिया है. इन्होंने किसानों को गैर ज़रूरी तौर पर उस्काने से बाज रहने का कायदीन को इंतबा दिया. इन्होंने जोगू रामन्ना को ख़बरदार किया कि अगर इन्होंने इनके ख़िलाफ़ झूठा प्रोपोगंडा किया तो वो जोगू जदकम को ज़रूर छोड़ेंगे नहीं. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణాల గురించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు 1 లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి 4 దఫలు కేవలం 16,000 కోట్లనే రైతులకు వేయడం జరిగింది. అదేవిధంగా రెండోసారి 2018 నుంచి 2003 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 60% మందికే రుణమాఫీ చేయడం జరిగింది. కేవలం 13,000 కోట్లే. ఆనాడు రైతులకు న్యాయం జరుగుతున్నది, అన్నదాతల ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ పెద్ద జోక్యం తీసుకోవద్దు, రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఆనాడు నోరు విప్పలే. కానీ 7 మాసాలనే 31,000 కోట్లు మంజూరు చేసి బడ్జెట్లో పెట్టి 18,000 కోట్లే కేవలం దాదాపు 62-63% మందికి 18,000 కోట్లు వేయడం జరిగింది. ఇంకా 13,000 కోట్లు రైతులకు వేసేటివి ఉన్నాయి. అది పదే మా మంత్రులు చెప్తా ఉన్నారు. ఎక్కడైనా మిస్టేక్లు ఉన్నా, 2 లక్షల పైలున్నా, 1 లక్ష లోపలున్న పడని వాళ్లకు
2 లక్షల పడని వాళ్లకు 2 లక్షల పడని వాళ్లకు 2 లక్షల పైన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేపించి ఈరోజు లాగిన్ కూడా అప్లోడ్ అయ్యేందుకు ఒక సిస్టమ్ని కూడా తయారు చేయడం జరిగింది. అది ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్ననైతే ఒక సన్యాసి మాట్లాడుతూ ఉంటాడు, మేము ఒక్కసారి 31,000 కోట్లు రైతులకు పెడతా ఉన్నాం, రేపు ఇంకా 2,000 కోట్లు వ్యవసాయాలు అయితే ఉంటే మా ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక సన్యాసి మార్కులు వేసుకుంటేందుకు ఒక పెద్ద సన్యాసి మీద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు ప్రజలు నిన్ను పక్కకు పెట్టినా ఆ సన్యాసికి ఒక సన్యాసిని తిట్టిపిచ్చే అలవాటు. నేను కూడా ఒక 30 సంవత్సరాల ఆ సన్యాసి ఎంబడి ఉండి అదే పని చేసిన. ఈ సన్యాసి కన్నా కనీసం బుద్ధి రాలని చెప్పి, ఈ దద్దమ్మ కన్నా బుద్ధి రాలని చెప్పి నువ్వు మార్కుల కోసమో ఏదో జోకుడు కోసమో ఏదో చెంచాగిరి చేస్తే మేమే రోడ్డుకు వచ్చినాం బిడ్డ, నువ్వు కూడా రోడ్డుకు వస్తావు బిడ్డ, నీ గురించి మాకు మాట్లాడే అవసరం కూడా లేదు. ఇక మాజీ మంత్రి జోగురామన్న గురించి కొంచెం మాట్లాడదాం. నేను మాట్లాడేటప్పుడు అడ్డి భోజరెడ్డిని రైతు బంధు చైర్మన్, జిల్లా చైర్మన్ చేసిండట జోగురామన్న, నన్ను డీసీపీ చైర్మన్ కూడా చేసిండట జోగురామన్ననే చేసింది మేము. జోగురామన్న ఒకప్పుడు ఆదిలాబాద్ పరిచయం లేడు 2004లో. నేను తాంసీ మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు టీడీపీ, ఆయన ఒక మామూలు సర్పంచ్ కూడా అప్పటికి కాలే. నేను 80 పార్టీ అధ్యక్షుడిని, ఆయన 88 సర్పంచ్ అయ్యిండు. నేను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నప్పుడు ఆయన ఒక జడ్పీటీసీ. ఆయనని మేము కానీ మా ఎంబడున్న నాయకులం, ఆ నాయకుల కీలక పాత్ర పోషించింది ఒక అడ్డి భోజరెడ్డి, అదేవిధంగా మాజీ లైబ్రరీ చైర్మన్ మనోహర్ గారు, అదేవిధంగా గోక గణేష్ రెడ్డి, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు పాయలశంకర్. ఆయన చేసిందే మేము చేస్తే ఏదో మాకు ఆయన ఏదో ఇచ్చిండట. డీసీజీ చైర్మన్ అప్పుడు కూడా ఎన్ని రాజకీయాలు జరిగినాయో ఈ సన్యాసికి తెలాలా. ఈ సన్యాసికి ఏం గుర్తున్నది? నిన్న మాట్లాడిన సన్యాసికి ఏదో మార్కుల కోసం పాపం ఏదో జోకుడు కోసం మాట్లాడుతున్నాడు. ఈ సన్యాసికి తెలాలి, దగ్ధమ్మకు తెలాలా. ఆనాడు కూడా 47 మంది నా తాటు ఉంటే ఒక డీసీసీ చైర్మన్ ఫస్ట్ టైంలో వాళ్ళందరినీ నేను పోగు చేసుకుంటే 77 మందిలోకి వెళ్ళి మెజార్టీ నాకు ఉండంగా కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది ఫోన్ వస్తే ఆనాడు ఒక నామదేవ్ గారిని ఒక దళిత బిడ్డను చేయడం జరిగింది. ఆ దళిత బిడ్డను కూడా ఎట్లా చేసిండు, మా ఫాక్స్ ఎన్నికలు జరిగేటప్పుడే ఆయన 40 లక్షల రూపాయలు జోగురామన్న గారు ఆ దళిత బిడ్డ తట తీసుకున్నాడు. ఆ ఇనుసగ్బానే గవ మళ్ళా బాలుడు గోవర్ధన్ రెడ్డి గారిని నన్ను పోటీలు ఉంచడం జరిగింది. నాకు ఎక్కడి నుంచి జేనత్ ఫ్యాక్స్ నుంచి, అదేవిధంగా అక్కడి నుంచి రఘునందన్ రెడ్డి పోటీ నుంచి 3 రెడ్లకు వద్దు ఒక దళిత బిడ్డకి ఇద్దాం పోటీ ఉందని చెప్పి ఈయననే వినోద్ ద్వారా ఆయనకు 5 రోజులు ముఖ్యమంత్రి కనుకుంటే మాజీ ఎంపీ వినోద్ ద్వారా మా శాసనసభ్యుడు శాసనసభ్యుడు రాథోడ్ బాబురావు గారు, అదేవిధంగా ఈ శాసనసభ్యుడు ఆనాడున్న శాసనసభ్యుడు జోగురామన్న గారు అంటే మమ్మూన్ని డబ్బులు ఖర్చు పెట్టించి మా తట మెజార్టీ ఉండగా నాకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది, బాలుడు గోవర్ధన్ రెడ్డి గారిని డైరెక్టర్ చేయాలా, అదేవిధంగా నామదేవ్ గారిని చైర్మన్ చేయాలా, 3 రెడ్లని వదిలేసి ఒక దళితునికి ఇవ్వాలని చెప్పి ఆడికెళ్ళి కేసీఆర్తో ఫోన్ చేయించడం. అది మా ప్రస్తుతం ఓడిపోయిన శాసనసభ్యుడు శాసనసభ్యుడు ప్రెసిడెంట్లో కూడా రేపు చెప్తాడు, ప్రెస్ మీట్ చెప్తాడు. కానీ ఈ విధంగా మాట్లాడిపిస్తా ఉన్నావు, నువ్వు మమ్మల్ని సన్యాసులో మాట్లాడిపిస్తున్నావు, ఒక డీసీజీ చైర్మన్ని సన్యాసులు తిట్టిపిస్తా ఉన్నావు. రేపు ఇదే ఇంకా కూడా నీ మీద ఇట్లనే నువ్వు మా జోలికి రాకుంటే బాగా నువ్వు బ్రహ్మాండంగా ఉంటావు బిడ్డ. నువ్వేమన్నావు ఎన్నికల్లో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను ఉరిపెట్టుకొని చస్తానన్నావు. నువ్వు ఎందుకు చస్తాలేవని ప్రజలు అడుగుతా ఉన్నారు. అసలు ప్రజలు ఆల్రెడీ నేను చంపే పారేసిన జోగురామన్న గారు నిన్ను ఆడుంచారు. రాబోయే కాలంలో ఊళ్ళైతే డబుల్ బెడ్రూమ్లో డబ్బులు ఇచ్చిండ్రో, ఎవరైతే దళిత బంధువులు డబ్బులు ఇచ్చిండ్రో, చాందా నుంచి ఎవరు డబ్బులు ఇచ్చిండ్రో, రూరల్ మండలం నుంచి ఎవరు డబ్బులు ఇచ్చిండ్రో అవి అన్ని నీ చిన్న కొడుకు సగం పోయినాయి బిడ్డ. తప్పకుండా నీ ఇంటి ముంగట వాళ్ళతో ధర్నాలు చేపించి ఆ డబ్బుల్ని వసూలు రికవరీ చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం వేస్తూ ఉన్నాను. నీ చిన్న కొడుకు చేసిన దందల్ని, నువ్వు చేసిన దందల్ని చూసి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో నేను పడవి ఇక్కడ జరిగింది, అయినా నీకు బుద్ధి రాలే, అయినా నీకు ప్రజలు నేను భూమి కొట్టిన బుద్ధి రాలే. నువ్వు మమ్మల్ని పార్టీ చేంజ్ చేసినట్టవా? మేము ఆనాడు తెలంగాణ కోసం పోయినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ అభివృద్ధి చేసుకుంటా అన్నాం, తెలంగాణ నీళ్లు ఉద్యోగాలు ఇవన్నిటి కోసం చేస్తామనుకున్నాం. ఈ 10 సంవత్సరాల్లో ఏమీ చెయ్యలే దగ్ధమ్మలు. కాబట్టి అందుకోసమే మేము ఈరోజు పార్టీ వదలడం జరిగింది, అందుకోసమే మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది, అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ యొక్క ప్రజానికానికి అభివృద్ధి అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాం. एक ही ख़ानदान के 3 भाई तालाब में डूबने से इनके ख़ानदान में गम की लहर दौड़ गई।
पड़ोसी रियासत महाराष्ट्र के नांदेड़ ज़िले के नए आबादी गांव के 3 भाई विजय, अक्षय और आकाश मजदूरी के लिए 6 दिन कबल आदिलाबाद ज़िले के बंडला नागपुर गांव को आए थे। आज सुबह वो खपरला गांव के एक अपने रिश्तेदार के हमरा कमले श्रीनिवास के साथ तफरी के लिए आदिलाबाद दही मंडल के पुच्चारा तालाब पर गए। तीनों नौजवान मछलियां पकड़ने तालाब में उतरे। तैराकी से नावाकिफ़ होने से एक दूसरे को बचाने की कोशिश में पानी बहुत ज़्यादा होने की वजह से तीनों पानी में डूब गए। मुकामी लोगों से मामले की इत्तला मिलने पर पुलिस मौके पर पहुंच गई। DDRF की टीम को इत्तला दी गई। DDRF की टीम ने मुकामी माहीगीरों की मदद से तलाशी का काम तेज़ी से करते हुए तीनों की लाशें निकाल ली। दही सर्कल इंस्पेक्टर फनिंदर और SI ने इस कार्रवाई की करीब से निगरानी की। వ్యక్తులు పుచ్చరవాగులో మునిగిపోయి కనిపించట్లేదని చెప్పి సమాచారం రాగా మేము ఇక్కడికి వచ్చి వెరిఫై చేయగా బండల నాగపూర్కి చెందిన 4 వ్యక్తులు ఇక్కడ చేపలు పట్టడానికి వచ్చారు. దాంట్లో 3 వ్యక్తులు నీళ్ళలో మునిగి గల్లంతైనరు. సమాచారం మేరకు మేము DDRF టీంని తీసుకొచ్చి అలాగే గజితగాలను పిలిపించి వెరిఫై నీళ్ళలో వెతికించగా ఒక డెడ్ బాడీ దొరికింది. విజయ్ నాగుల్వర్ అనే వ్యక్తి డెడ్ బాడీ దొరికింది. వీళ్ళు మొత్తం 3 వ్యక్తులు సొంత అన్నదమ్ములు. వీళ్ళు 3 కూడా ఒకరిని కాపాడబోయి ఒకళ్ళు నీళ్ళలో మునిగి గల్లంత అవడం జరిగింది. వీళ్ళు నాందేడు సంబంధించిన వ్యక్తులు బండల నాగపూర్కి కూలి పని కోసం వారం రోజుల క్రితం వచ్చారు. ఇక్కడ ఉంటూ కూలి పని చేసుకుంటూ ఈరోజు చేపలు పట్టడానికి వచ్చి మునిగిపోయి గల్లంతైనరు. దాంట్లో ఒక డెడ్ బాడీ మాకు ఈరోజు దొరికింది. 4 వచ్చిండ్రు. మొత్తం 4లో 3 గల్లంతైనరు. అందులో ఒక డెడ్ బాడీ దొరికింది. సేఫ్ అయిన వ్యక్తి పేరు శ్రీనివాస్, కాంబ్లే శ్రీనివాస్. అతను వాళ్ళ బంధువే. అతను చూసి సమాచారం అందించగా మొత్తం అంతా పబ్లిక్ కానీ మాకు సమాచారం వచ్చింది. పబ్లిక్ ద్వారా మేము ఇక్కడికి వచ్చి వాళ్ళ కోసం వెతకడం జరుగుతుంది. ఇతని మహారాష్ట్ర కాదు, ఇతని కప్పర్లా విలేజ్ కాంబ్లే శ్రీనివాస్. मरकज़ी और रियासती हुकूमतों से मुनसिफाना मुतालबात को पूरा करने का मुतालबा करते हुए आदिवासी हक़ पोराटा समिति के ज़ेर एहतमाम बंद की कॉल दी गई। इनके हुकूक़ की हिफाजत और मसाइल के हल का मुतालबा करते हुए धरना दिया गया। इन्होंने सड़क पर मार्च किया और एहतजाजी नारे लगाए। बसों को डिपो से बाहर आने से रोका गया तो पुलिस ने इलाके में घुसकर इनकी कोशिशों को नाकाम बना दिया। इन्होंने बस स्टैंड से कुमरम भीम चौक और दस्तनापुर पेट्रोल पंप तक अमन रैली निकाल कर एहतजाज किया। इस मौके पर तुलुम देब्बा स्टेट को कन्वीनर गिड़म गणेश ने कहा कि एजेंसी के इलाके में अलहदा DAC कराया जाना चाहिए। इन्होंने कहा कि ITDA में बैकलॉग पोस्टों को फौरी तौर पर पूरा किया जाए। इन्होंने GOMS नंबर 3 को बहाल करने का मुतालबा किया। इन्होंने कहा कि क़बायली पुलिस की खुसूसी बटालियन बनाई जाए। इन्होंने मुतालबा किया कि लंबाड़ों को ST की फहरिस्त से निकाला जाए और क़बायली हुकूक़ का तहफ़्फ़ुज़ किया जाए। ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుమ్దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ST జాబితా నుండి లంబాడాలను తొలగించాలని చెప్పేసి జీవో నంబర్ 3ను యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములకు పట్టాలిచ్చి గిరివి సంపతకంగా బోర్బావులు మంజూరు చేయాలని చెప్పేసి ITDA పరిధిలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ ఏజెన్సీకి బంధు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను సానుకూలంగా
పరిష్కారం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే మరో పొత్తలగడి పోరాటాలకు కూడా మా యొక్క ఆదివాసులందరూ కూడా సిద్ధం కాబోతున్నారు. కొమరాం భీము, బిర్సా ముండా, రామ్జీగోండు, మల్లుదొర, గంటుదొర, సమ్మక్క సారకల్ల వారసత్వాన్ని పురపుల్చుకుని వల్ల ఆదివాసీలు పోరాడుతూ వస్తున్నారు. అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలుగా ఇవాళ భారత రాజ్యాంగం చదవండి, ఆదివాసీ హక్కులను కాపాడండి అని ఇవాళ పోరాడినప్పటికీ కూడా ఇవాళ మా సమస్యను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. माजूरों के हुकूक़ के लिए कौमी प्लेटफार्म के ज़िला सदर मेसरम नागेश ने मुतालबा किया कि कांग्रेस हुकूमत ने गुज़िश्ता इंतखाबात में जो वादा किया था इसे पूरा किया जाना चाहिए और माजूरों के लिए 6,000 रुपये की पेंशन को नाफिज किया जाना चाहिए। इन्होंने मंगल के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के सुंदराया भवन में मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने माजूरों के हुकूक़ के लिए इस माह की 28 तारीख को कलेक्ट्रेट के सामने होने वाले धरने में बड़ी तादाद में लोगों से शिरकत की अपील की। इन्होंने कहा कि गुज़िश्ता असम्बली इंतखाबात के दौरान कांग्रेस पार्टी में इक़्तिदार में आते ही माजूरों की पेंशन को 4,000 से बढ़ाकर 6,000 करने का वादा किया था, लेकिन रेवंत रेड्डी को चीफ मिनिस्टर का ओहदा संभाले 8 माह गुजर चुके हैं, लेकिन अभी तक वादा पूरा नहीं किया गया। इन्होंने अपील की कि 6,000 पेंशन को फौरी तौर पर नाफिज किया जाए और माजूर अफराद के मसाइल को हल किया जाए। నేడు ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల పైన రేపు మేము ధర్నా నిరసన వ్యక్తం చేయడం అవుతుంది. కాబట్టి ఆదిలాబాద్లో ఉన్న వికలాంగులందరూ వేలాదిగా తరలివచ్చి మా ధర్నాను జయప్రదనం చేయాలని పిలుపునిస్తున్నాం. అదేవిధంగా రేపు మన సుందరయ్య భవన్లో 10కి హాజరు కావాలని వికలాంగుల ఎన్ఫీఆర్జీ సంఘం కోరుతుంది. ఈ ధర్నాలన్నిటి కూడా వికలాంగుల సంక్షేమం, వికలాంగుల పథకాలు గిట్ట ఇది వరకు ఎంతోమంది కలెక్టర్లను ఇవ్వడం, అప్లికేషన్స్ ఇచ్చినా కూడా స్పందన ఇవ్వడం లేదు. గతంలోనే ప్రభుత్వము జనవరి లోపలనే 6,000 ఆసరా పెన్షన్ అమల్లోకి తీసుకువస్తాం అనేసి ఇంత చెప్పడం అయింది. కానీ ఇది వరకు గత 8 నెలలుగా కావస్తుంది. కానీ 6,000 ఆసరా పెన్షన్ పైన వికలాంగులపై మొగ్గు చూపుతుంది. కాబట్టి దీనికి రేపు ఆదిలాబాద్ జిల్లాలో వ్యతిరేకంగా ఇంత కలెక్టర్ ఆఫీస్ ముందట మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మేము श्री कृष्ण जन्माष्टमी की तकरीबात रूहानी शान शौकत के साथ मुनक़िद की गई। शहर के श्री रामचंद्र गोपाल कृष्ण मठ में मंगल के रोज़ कई रूहानी प्रोग्राम मुनक़िद किए गए। ये तकरीबात योगेंद्र सरस्वती स्वामी जी की क़यादत में शानदार तरीके से मनाए गए। प्रोग्राम में ज़िला एसपी गौस आलम ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की और तकरीबात में हिस्सा लिया और मजहबी अहम आंगी की तलक़ीन की। सनातन हिंदू उत्सव समिति के मेम्बरान के साथ शहर के कई सरकदा लोगों ने, अक़ीदतमंदों ने इस अज़ीमुश्शान त्यौहार में हिस्सा लिया। पोटाचा पाणी दिलं तर लागली पाहिजे सगळ्यांनी
ఇప్పుడు ఆన్ దిస్ ఆస్పిషియస్ డే అందరికీ కృష్ణ జన్మాష్టమికి చాలా చాలా శుభాకాంక్షలు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ టౌన్లో చాలా గ్రాండ్ మ్యానర్లో సెలబ్రేషన్ జరుగుతుంది. నిన్న కూడా మంచి ప్రోగ్రామ్ అయింది. అండ్ ఈరోజు కూడా గోపాలకృష్ణ మఠలో మంచి పూజ జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. దిస్ ఆస్పిషియస్ డే అందరికీ తెలుసు, ఇట్ మార్క్స్ ద బర్త్ ఆఫ్ లార్డ్ కృష్ణ. లార్డ్ కృష్ణ టీచింగ్స్ అండ్ వాల్యూస్ enshrined in Bhagavad Gita. అందరికీ తెలుసు. ఈరోజు on this day also, in this time also, it is equally applicable. Living life of integrity and values చాలా important. And on this auspicious day again from Adilabad జిల్లా పోలీస్ తరఫు నుంచి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. आदिवासी वेलफेयर परिषद मंडल के सदर सदम नंदुमार ने कहा कि हुकूमतें बदल रही है, लेकिन आदिवासियों के साथ को इंसाफ नहीं किया जा रहा है। इन्होंने एजेंसी बंद कॉल के किस्से के तौर पर बेला मंडल मुस्तखर के कुमरम भीम कॉम्प्लेक्स में मीडिया से बात की। आदिवासी वेलफेयर परिषद और राय सेंटर ने एजेंसी बंद की हिमायत की। इन्होंने कहा कि हुकूमतें बदलने के बावजूद आदिवासियों की हालत में कोई तब्दीली नहीं आई है। अब रियासती हुकूमत को जवाब देना चाहिए और कबायलियों को इंसाफ दिलाने के लिए कदम उठाना चाहिए। इन्होंने मुतालबा किया कि अलहदा DSC कराया जाए और बैकलॉग पोस्टों को पुर किया जाए। आदिवासी ऐक्यता जय आदिवासी आदिवासी ऐक्यता आदिवासी ऐक्यता जय आदिवासी आदिवासी ऐक्यता आदिवासी ऐक्यता जय आदिवासी आदिवासी ऐक्यता आदिवासी ऐक्यता తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ బంద్ కార్యక్రమం చేయబడుతుంది. అదేవిధంగా బేలా తరపు నుంచి కూడా ఏజెన్సీ బంద్ని మా బేల మండల సంఘాల తరపు నుంచి మద్దతు తెలుపుతున్నాము. ఎందుకంటే ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఆదివాసులకు అన్యాయం జరుగుతూనే ఉంది. కనుక ఈ ఏజెన్సీ బంద్ ముఖ్య డిమాండ్లు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ ఐటీడీఏలో ప్రత్యేక ఏజెన్సీ DSC నిర్వహించాలి. అదేవిధంగా 9 తెగల ఆదివాసులకే DSC వర్తించేలా చూడాలి. అదేవిధంగా ITDA బ్యాక్లాగ్ పోస్టులను తొందరగా భర్తీ చేయాలి. అదేవిధంగా 28 శాఖలలో జీవో నంబర్ 29 శాఖలు ఉన్న జీవోలను చట్టాలను పకడ్బందీగా చేయాలి. बहुत ज़राई कोऑपरेटिव सोसाइटी में उलझन पाई गई। तशवीश का इजहार कर रहे हैं कि क्योंकि एक के बजाय किसी और के नाम पर क़र्ज़ की रकम ली गई है। मारलार पिल्ली के गंगाधर ने जाहिर किया कि इनके नाम पर क़र्ज़ है और मज़कूरा किसानों को अहदेदारों को मुअत्तल कर दिया गया है। बहुत से किसानों ने शिकायत की कि इन्होंने ये जाहिर की करके नुकसान उठाया कि इन्होंने क़र्ज़ लिए हैं, बग़ैर क़र्ज़ लिया है। इनका कहना था कि अहदेदारों की गलतियों की वजह से इन्हें परेशानी का सामना करना पड़ रहा है। सोसाइटी के डायरेक्टर्स गोला राजू यादव ने हुकाम से कहा कि वो इसकी मुकम्मल तहक़ीक़ात करें और किसानों को इंसाफ दिलाने के लिए इक़दाम करें। గత సంవత్సరం కూడా వచ్చినాం, మేము లోన్ తీసుకోలేము, మనం ఎందుకు డిలే చేయలేదు? అప్పటి నుంచి పోయిన ఇయర్ కూడా వచ్చినాం, మాకు అకౌంట్ లేదు, మాకు అసలు మేము అసలే లోన్ తీసుకోవాలని పోయిన ఇయర్ కదా. ఒక అప్లికేషన్ ఇచ్చి ఒక జిరాక్స్ కాపీ మీద అలా సంతకం తీసుకోవాలి. మాట్లాడేందుకు నీకు ఎట్లుంటది పేపర్, ఈ డేట్ రోజు నీకు నేను నా పేరు పుష్ప, మా ఆయన పేరు గంగాధర్. మా సొసైటీ బ్యాంకులో లోను లేదు.
లేపకుండా లేపినట్టు వచ్చింది. इंस्पेक्टर ऑडिटर बहुत डीसी साहब इंस्ट्रक्शन दिए कि ये बहुत में ऐसा प्रॉब्लम्स है जो इसका वेरीफाई करके इंक्वायरी रिपोर्ट दे बोले। आज मैं पूरा वेरीफाई लेटेस्ट वेरीफाई करके इंक्वायरी रिपोर्ट डीसी को दे रहा हूँ। थ्रू डीसी कलेक्टर साहब को देते और कलेक्टर साहब एक्शन लेने के लिए जो भी है कलेक्टर साहब का एक्शन होता। మళ్ళీ తర్వాత కూడా ఇక్కడ లాంగ్ టర్మ్ లోన్స్ షార్ట్ టర్మ్ లోన్స్లో పూర్తిగా డబ్బులమయమై రైతులకు ఎవరైతే అర్హులైన రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం। మరి అందుకొరకని మేము జిల్లా కలెక్టర్ గారిని డీసీఓ గారికి మరి విజ్ఞప్తి చేస్తున్నాం। మా బోత్ మండల సహకార సంఘంలోని సభ్యుల తరఫున మరి బోత్ రైతుల తరఫున ఏమంటే మరి తక్షణమే వారిని విధుల నుండి తొలగించి మరి కొత్త వారికి అవకాశం ఇస్తే మరి ఈరోజు రేపు రానున్న రోజుల్లో సహకార సంఘం అభివృద్ధి పథంలోకి పోతుంది। ఇది మరి ఎల్టీ లోన్లలో అయితే 10,000 20,000 తీసుకుంది, రుణం మంజూరు చేయలే। ఇప్పుడు నా పక్కకే ఉన్న సోదరిమణి పాపం ఆమె లోను లేకున్నా లోన్లో ఆమె వాళ్ళ భర్తది మరి పేరు రావడం మరి ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి। మరి అటువంటి అన్నింటినీ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందంటే డైరెక్టర్లకు కూడా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రైతులు మాకు చెప్తారు, జనరల్ బాడీ మహాజన సభ పెట్టినప్పుడు రైతులందరినీ పిలుస్తాం, వారి సమస్యలని చెప్తారు। निर्मल म्यूनसिपल सफाई मुलाजिमीन की ज़ेर इल्तिवा उजरत की अदायगी के लिए एहतजाज दूसरे दिन भी जारी रहा। मंगल के रोज़ गांधी पार्क में एक मीटिंग का अहतमाम किया गया। सफाई मुलाजिमीन का कहना है कि गुज़िश्ता 4 माह से सफाई मुलाजिमीन को उजरत की अदम अदायगी के बाइस ख़ानदान की किफ़ालत एक बोझ बन गई है। इन्होंने कहा कि वो क़र्ज़ लेकर ख़ानदान की किफ़ालत कर रहे हैं। इन्होंने वाज़े किया कि जब तक ज़ेर इल्तिवा तनख्वाह की अदायगी नहीं हो जाती ड्यूटी अंजाम नहीं दी जाएगी। सफाई मुलाजिमीन के एहतजाज के बाइस शहर में जगह जगह कचरे के अंबार लगे हैं। कॉलोनियों में कचरा न उठाने से आवाम परेशानी का शिकार हैं। గీసి పంపించే జీతాలు 4వ నెల రన్నింగ్ అయిపోయింది, 3 నెలల జీతాలు నిండు ఉన్నాయి। జీతాలు ఇయ్యక 2 రోజుల నుంచి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము, కానీ ఓట్లు కుటుంబాలను పట్టించుకుని లేదు। ఏ సార్ వస్తలేరు, ఏ లీడర్లు వస్తలేరు, ఓట్లు ఏం మాట్లాడతలేరు। మాకు బడిళ్ళల్లో ఫీజులు కట్టక పిల్లలతో ఇబ్బందులు అవుతున్నాయి। పిల్లలకు ఫీజులు కట్టక ఇళ్ళ కొట్టిండు బడిళ్ళకి, ఇళ్ళకు బేగులు పెన్నులు ఏం లేక మా పిల్లలు కూడా ఏడుస్తున్నారు। ఏడుచుకుంటూ ఇంటికి వచ్చేసిండ్రు। కరెంటు బిల్లు కట్టక సుగా జీతాలు ఇయ్యక కరెంటు వీకేసిండ్రు। 3 నెలల సంది ఇళ్ళ కిరాయిలు కట్టక ఇళ్ళకి కూడా వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని। ఒకటే జీతం వేస్తాని మాట ఇచ్చిండు సారు, మాట ఇచ్చి ఒక జీతం వేస్తే 3 నెలల సంది ఇల్లు కిరాయి ఏం కట్టాలా, మేమేం తినాలా, మా పిల్లలకి ఏం పెట్టాలా? అన్ని చికెన్కున్న వ్యాధులు వస్తున్నాయి అందరికీ। హాస్పిటల్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉత్తర కథలు ఆగుతారా మాకు? గ్యాస్ అయిపోయింది సిలిండర్, మేము గ్యాస్ దగ్గరకు పోతే ఉత్తర కథలు ఇస్తారా? గ్యాస్ సిలిండర్ హాస్పిటల్లో ఉత్తర కథలు ఆగుతారా? గ్యాస్ కాడ ఉద్దరిస్తారా మాకు? రేషన్ కాడ ఉద్దరిస్తారా? 3 నెలలు 4 నెలలు జీతాలు ఆగుతాయి, ఒక్కొక్కసారి మేము ఇయ్యమంటున్నారు ఆడిపోయినా కానీ। మా పరిస్థితి ఏంది, మేమేం తినాలా? మాకు ఒక ఐడి కార్డు లేదు, మాకు ఒక హెల్త్ కార్డు లేదు। डीएसपी निर्मल गंगा रेड्डी ने बताया कि निर्मल ज़िला मुस्तखर में गांजा फरोख्त करने वाले एक शख्स को गिरफ्तार किया गया। मंगल के रोज़ टाउन पुलिस स्टेशन में मुनाकिद एक मीडिया कॉन्फ्रेंस में इन्होंने तफसीलात से वाकिफ़ करवाया। इन्होंने बताया कि ईसाई अशोक की निगरानी में जारी चेकिंग के दौरान शहर मुस्तखर का शेख आमिर सोहिल नामी शख्स गांजा फरोख्त करते हुए पकड़ा गया। इसके पास से 180 ग्राम गांजा जब्त किया गया। इन्होंने बताया कि मुलजिम को गिरफ्तार करते हुए रिमांड पर भेज दिया गया। बस स्टैंड एरिया
గాంజా అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా అశోక్ ఎస్ఐ తన సిబ్బందితో ఇమీడియట్లీ అక్కడ పోయి సెర్చ్ చేయగా షేక్ అమీర్ సోహెల్ సనాబ్ షేక్ ఆమెర్ అనే వ్యక్తి అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతుంటే అతన్ని సెర్చ్ చేయడం పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే అతన్ని సెర్చ్ చేస్తే అతని దగ్గర గాంజా దొరకడం జరిగింది. 180 గ్రామ్స్ గాంజా అతను మొదటి సీజ్ చేసినాము. కేసు రిజిస్టర్ చేసినాము. అతనిగా కేసు రిజిస్టర్ చేసి అతనిపై ఇంకా ఏమన్నా కేసు ఉన్నాయేమో వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఇట్లా గాంజా అమ్మినా కానీ కన్జ్యూమ్ చేసినా కానీ పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. కేసులు రిజిస్టర్ చేస్తాం, రిమాండ్ చేస్తాం. కాబట్టి గాంజా అడిక్ట్ కాదండి. గాంజా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా పోలీస్ తెలియజేయండి. తెలియజేసి గాంజా లేని నిర్మలు మనం సాధించుకోవాలా. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని తెలియజేస్తున్నాం. श्री कृष्णाष्टमी की तकरीबात ज़िला निर्मल के कुंटाला में वाक़ श्री कृष्णा मंदिर में शानदार अंदाज में मुनाकिद की गई। ज़िला एसपी जानकी शर्मिला ने प्रोग्राम में शिरकत की। मुंतज़मीन ने बताया कि हर साल ये तकरीबात श्री कृष्णा मंदिर में बड़ी शान व शौकत व अक़ीदत के साथ मुनाकिद की जाती है। इन्होंने इस साल एसपी की मौजूदगी पर खुशी का इजहार किया। गाड़ी मारता रहो कोने गाड़ी मारता रहो कोने खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।